వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యానికి రన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేసినట్లయితే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదని ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ దుబ్బా కిషన్ తెలిపారు. చెంగిచెర్ల శాంతివనం రన్నర్స్, ఎల్బీ నగర్ రన్నర్స్ ఆధ్వర్యంలో మే నెల 31 రోజులు 21K రన్ పూర్తి చేసిన ఇన్స్పెక్టర్ కిషన్ ను షాల్వాతో ఉప్పల్ బగాయత్లో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ దుబ్బా కిషన్ మాట్లాడుతూ, నేను 2012 నుండి రన్ ను ప్రారంభించడం జరిగింది. 2021లో ఎయిర్టెల్ మారథాన్లో పాల్గొని నా మారథాన్లను పర్వాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి వరకు 10 ఫుల్ మారథాన్ 42 కిలోమీటర్లను, 21 హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్లను పూర్తి చేయడం జరిగింది. ఈ మే నెల మొత్తం 31 రోజులు 21K రన్ను పూర్తి చేశారు. ఈ రన్ను పూర్తి చేయడానికి శాంతివనం రన్నర్స్ గ్రూప్ సభ్యులు ఎంతగానో ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఈ రన్ను పూర్తి చేసిన నన్ను ఎంతో కొంతమంది ఆదర్శంగా తీసుకొని రన్ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి రన్లు పాల్గొనాలంటే ఎవరి ఆరోగ్య పరిస్థితులను వారు దృష్టిలో పెట్టుకొని తమకు సాధ్యమైనంత వరకు పాల్గొనాల్సిందిగా సూచించారు. Left, back, especially Santivanam runners and LB Nagar runners, both are coordination లో encouragement సహకరిస్తూ ఒక 1 month దాదాపు 61 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు నా తరఫున, మా ఎల్బీ నగర్ రన్నర్స్ తరఫున, అందరి తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇది సొసైటీకి, యువతరానికి ఇంకా ఆదర్శాన్ని అందిస్తుందని, మాలాంటి న్యూ బిగినర్స్ కూడా ఇన్స్పిరేషన్ ఇస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. అంటే ఈ రన్ను స్టార్ట్ చేసింది 2012 అంటే మామూలుగా జనరల్ రన్ స్టార్ట్ చేశాను. కానీ ఈవెంట్లలో స్టార్ట్ చేయడం మాత్రం 2021 ఎయిర్టెల్ మారథాన్ నుంచి రన్, అంటే మన ఏ పార్టిసిపేషన్ పాల్గొనడం జరుగుతుంది. నేను రన్ స్టార్ట్ చేసింది బాగా వెయిట్ తగ్గడానికి. ఆ వెయిట్ తగ్గడానికి రన్ స్టార్ట్ చేసింది. అదే అలవాటుగా ఇప్పుడు మంచి రన్నర్ అయిపోయినాను. దానికి నేను పోయిన అంటే నవంబర్లో ప్రతిరోజు 30 days 10K డైలీ కొట్టినాను. దాన్ని అదేవిధంగా మొన్న మా శాంతివనం రన్నర్స్ భాస్కర్ రెడ్డి అన్న మరియు భరతరాజులు గారు 21/21 కొట్టారు. వారితో పాటు నేను అంటే నన్ను కూడా పార్టిసిపేట్ చేయమన్నారు, కానీ నాకు వీలు కాలేదు. వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఇక 21 చేసినారు కదా. అందరూ అంటే మే నెల రన్ చేయడమే కొంచెం ఇబ్బంది ఉంటుంది, అంటే చూద్దాం ఈ ఇబ్బందిని కూడా మనం చేయగలమా లేదని మార్నింగ్ మ్యాక్సిమం 7:30 లోపు కంప్లీట్ అయ్యేటట్టు చూసినాను. ఈ మే నెల ఓన్లీ 30 days అనుకున్నాను, కానీ ఇక మే నెల మొత్తం కొట్టి పూర్తి చేసినట్టు ఉంటుందని ఈ 31 days కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది నాకు ఎంతో అంటే ఆనందంగా ఉంది. అంటే చిన్న ఏదో రన్ చేయాలంటే నేను 2007లో SI ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక 5K రన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఒక 5Kను 25 minutesలో పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ ఇప్పుడు 42K కూడా 5 phasesలో మొన్న ముంబై మారథాన్ను 4 hours 19 seconds కంప్లీట్ చేసినాను. అదే అంటే ఇప్పుడు మనం ఏదో అనుకుంటే అంటే దేన్నైనా సాధించాలని ఒక మనసులో ఉంటే ఈజీగా దాన్ని కంప్లీట్ చేయొచ్చు. మనం వేరే వాళ్ళకు కూడా ఒక అంటే ఉదాహరణగా ఉండొచ్చని చెప్పుకుంటున్నాను, అంటే తెలియజేస్తున్నాను. అందరూ అన్నారు ఈ మే నెల చాలా కష్టం, చూసి చేయి అంటే ఓకే అందరు వాళ్ళు, ఎందుకంటే ఈ మే నెల ఎంత వేడి ఉంటుందో అందరు తెలుసు. వాళ్ళ యొక్క సజెషన్ కూడా నేను ఓన్లీ ఒక వాటర్ బాటిల్ ఒక ఎంత 200 వాటర్ బాటిల్ పట్టుకొని 21 km కంప్లీట్ చేసాను. అంటే ఎక్కడ ఆగేది కానీ వాటర్ కోసం ఆగడం కానీ ఏది ఉండదు.
నోట్లో కొన్ని వాటర్ వేసుకుంటే మన అంతకన్నా ముందు 21 కేమ్ కొడితే పెదవులు అన్నీ ఆరిపోయేది. ఎప్పుడు నోట్లో వాటర్ ఉంటే అది ఆ ఇబ్బంది ఉండట్లేదు. గజ్వేల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం. 2,56,00,000 వ్యయంతో నిర్మించిన మెడల్ బస్ బేను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం గజ్వేల్లో నిర్వహించిన కార్యక్రమంలో 7 మండలాలకు చెందిన 1,109 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 11,09,00,000 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన, ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలు, యంగ్ ఇండియా స్కూల్, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి కార్యక్రమాలతో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్పర్సన్ చందనతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సభాసరస్సు వందనం మన ముఖ్య అతిథులు గౌరవనీయులు గారు లో ఉన్నటువంటి 7 మండలాలలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కోసం ఈ కార్యక్రమంపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటి వసతులు, కరెంటు అనేక రంగాల్లో ఇవాళ దేశంలో చాలా ముందు స్థానం. అశ్వని నరసమ్మ గారు కొరకండ్ల సార్ ముందుకు రండి సార్. డాక్టర్ సార్ తగిల్ లలిత గారు కోడిబండ, చేకుల్ల కనకలక్ష్మి, ప్రజ్ఞా వరదల మండలం నుంచి వేదోజీ జయమ్మ గారు, కుమారి కవిత, మల్పూర్ మండలం. నేను ఇప్పుడే చెప్పినాను నర్సరెడ్డి గారికి, ఒక 50 మంది పిల్లలను మన దగ్గర ఎవరైతే ఐటీఐ ట్రైనింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళందరూ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని వారికి ఆలోచన ఉంటే డెఫినెట్లీ మనము వారికి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం కూడా ఇప్పించే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరి దృష్టిలో తీసుకురావడం జరుగుతుంది. ఎవరు చప్పట్లే కొడతలేరమ్మా, ఉద్యోగాలు ఇప్పిస్తే కూడా చప్పట్లు లేదు. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు మీకు ఇందిరమ్మ ఇల్లులు 3,500 ఇల్లులలో 50% వరకు కూడా స్లాబ్ లెవెల్ వరకు కట్టుకునడం జరిగింది. నిజంగా చెప్పాలంటే సిద్దిపేట డిస్టిక్లోనే చాలా మంచిగా నడుస్తుంది ఈ ఇందిరమ్మ కట్టుడు ప్రోగ్రాము. మళ్ళీ వచ్చే నెల మనకి ఇంకొక 2,500 ఇల్లులు ఇస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము మనమందరం ఎదురు చూస్తాము. మన సొంతింటి కళ మనందరిలో ఉంది, మనకి ఇల్లులు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు కూడా మనకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిండ్రు. మళ్ళీ ఈసారి కూడా మనకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. అందరూ కూడా ఎవరైతే ఎల్తుల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వచ్చే 2,500 ఇల్లులలో మీ అందరికీ కూడా శాంక్షన్ అవుతుంది. ఇంకెవరన్నా మిగిలిపోతే వచ్చే సంవత్సరం వాళ్ళకు కూడా మన ఈ సిద్దిపేట జిల్లాకి స్పెషల్గా శాంక్షన్ చేసి వారికి కూడా ఇల్లు కట్టుకునేలాగా మనం చేద్దామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని మన
సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంచి విషయము. మనకు చాలా మంది వివిధ ప్రజలు విద్యా వైద్యంలోనే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఆ దాంట్లో దృష్టిని పెట్టుకొని కొత్త స్కూళ్ళు తీసుకురావడము, టీచర్ల భర్తీ చేయడము, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇప్పుడే యాదవ్ రెడ్డి గారు చెప్పినట్టు, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినారు వారి సమాధానం. ఎవరు కూడా ఆన్లైన్లో ఈ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి గురించి అప్లై చేసుకుంటున్నారో సార్ అందరికీ కూడా మేము స్క్రీనింగ్ చేసి సరిగా అందరికీ ఎక్కడ విభేదాలు లేకుండా అందరికీ శాంక్షన్ చేపిస్తున్నాము. ఎవరికైనా నిజంగానే కొంచెం మిస్ అయిపోయింది అనుకోండి, ఆ లిస్ట్ ఇవ్వండి, వారికి కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కర్నూలు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ స్కూల్ గజ్వేల్కి అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్ ఫెసిలిటీస్తో సుమారు 200 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ 2 సంస్థలకు భూమి పూజ చేసినారు. దాంతోపాటు ఈ తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఇంటర్మీడియట్ పిల్లలకు వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీ భోజనం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు స్కూల్ లెవెల్లో కూడా విద్యార్థులకు అందరికీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 3500 ఇందిరమ్మ ఇల్లులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 50% వరకు స్లాబ్ లెవెల్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల ఇంకొక 2500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అవుతాయి. సో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 3,81,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా 3 లక్షల సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మాటిచ్చింది, ఇంకొక 40,000 టన్నుల కొనుగోలు చేసే అవసరం ఉంది. ఇంకా 3-4 రోజులలో మొత్తం కూడా పూర్తి చేస్తుంది. టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక భయం, రైతులకు భయం కల్పించి వర్షాలు వస్తాయి మీరు ఆందోళన చేయాలని చెప్పి రైతులందరికీ కూడా వారు భయం కల్పించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో హమాలీలైనా కానీ కొత్త గోడౌన్లైనా కానీ అన్ని చోట్ల కూడా ప్రొక్యూర్మెంట్ సరిగైంది. ఇంకొక 3-4 రోజులలో ప్రొక్యూర్మెంట్ 100%గా కంప్లీట్ అవుతుంది. ఎక్కడైతే మేము రైతులకు అందరికీ భరోసా ఇప్పించినాం, ఎక్కడైనా వర్షాలు వచ్చి ధాన్యము వెట్టయిపోతే ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకు భరోసా ఇప్పించాము. వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే సుమారు 90% వరకు కొనుగోలు పూర్తి కావడం జరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.
డిఎస్సి అవకతవకలపై అనంతపురంలో వైసీపీ ఆందోళన. అనంతపురం డిఎస్సి పరీక్షలో అవకతవకలు జరిగాయని అనంతపురంలో వైకాపా ఆందోళనకు దిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరుద్యోగుల పట్ల నారా లోకేష్ వైఖరి నిరుద్యోగుల పట్ల నారా లోకేష్ వైఖరి తోని నియోజకవర్గం చామవరంలో పేదల సేవల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన చరిత్రలో నిలిచిపోయే రోజు, రాష్ట్రంలో విధ్వంసక పాలకుల నుంచి విముక్తి కలిగిన రోజు అది. కూటమిగా మీ అందరి మద్దతుతో అధికారం చేపట్టిన రోజు. గత పాలన అంతా విధ్వంసకర పాలన. బహిరంగంగా నవ్వాలనుకున్నా ప్రజలంతా భయపడే పరిస్థితి. ప్రజలు సమావేశాల నుంచి వెళ్లిపోకుండా కందకాలు తవ్వి ఫెన్సింగ్లు వేసి మరీ సమావేశాలు నిర్వహించే పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి పేదల కోసం పనిచేస్తున్నా. దానికి నిదర్శనమే పింఛన్ల పెంపు. పేదరికం లేని సమాజం చూడాలనేదే నా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని నేను ఎప్పుడు భావిస్తాను. 10 లక్షల కోట్ల అప్పులు బకాయిలు ఉన్నా తొలి నెల నుంచే పింఛన్లు పెంచి ఇచ్చారు. ఇదే నెల 12వ తారీఖు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 2 ఏళ్ల పాలనలో మాకు మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఎవరు ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు. కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్నారు. రోడ్ నెంబర్ 1 నుంచి 5 వరకు ఉన్న హాస్టళ్లలోని యువత రోడ్లపైకి వచ్చి జట్టు జెండాలతో నినాదాలు చేస్తూ డ్యాన్సులు చేశారు. స్వీట్లు పంచిపెట్టి బాణసంచా కాలుస్తూ విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జస్ట్ ఇప్పుడు 2 ఇంకా ఉందే ముందు 2027 వరల్డ్ కప్ వరకు కంటిన్యూ. ఐపీఎల్ కొడతాం, 27 వరల్డ్ కప్ ఇంకా కొడతాం. కోహ్లీ చూపిస్తాం. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం, ఇప్పటి నుంచి కంటిన్యూగా మనదే. చెప్తున్నా కదా, సెకండ్ పంచింగా కంటిన్యూ చేస్తాం. ఎవరా మాట్లాడేది? మాట్లాడండి ఇప్పుడు.
17 సార్లు ఓడిపోయినా 10 సార్లు గెలిచాం 18th అన్నది 19th ఇప్పుడు 19th మళ్ళా గెలిచాం 2027 గాని 2030 గాని అమ్మ కప్పు మందే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం ఇప్పటి నుంచి కంటిన్యూగా మనదే చెప్తున్నా కదా సెకండ్ పంచింగా అరే కంటిన్యూ చేస్తాం ఎవరా మాట్లాడేది మాట్లాడండి ఇప్పుడు డౌన్ ఫాల్ థ్యాంక్ యూ బ్రో ఆర్సీబీ కోహ్లీ ఫ్యాన్స్ ఇక్కడ అందరము జై ఆర్సీబీ 18 ఏళ్ళు అన్నారు 18 ఏళ్ళు కష్టపడ్డాము కానీ ఎవడ్రా హేటర్స్ అన్నారు కదా ట్రోఫీ లేదని చూపించాం 2025-26 వచ్చేది కదా ఎవడు మాట్లాడండి ఇప్పుడు చెప్పండి T20 వరల్డ్ కప్ గెలిపించింది ఎవడ్రా కోహ్లీ మాట్లాడతారు కదా రే చేస్ మాస్టర్ ఎవడ్రా కోహ్లీ ఆర్సీబీ హేటర్స్ అన్నారా 5 ట్రోఫీలు అన్నారు కదా లోడింగ్ చూపించాం చెప్పండి రే హేటర్స్ 8 టీంలు 9 టీంలు కలిపి ఒక టీం హేట్ చేస్తారా జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నివేష్, అశ్విన్, అరుణ్ అనే ముగ్గురు యువకులు తార్ వాహనంలో మొబైల్లో IPL ఫైనల్ మ్యాచ్ చూస్తూ ప్రయాణించారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లేది. డ్రైవింగ్ చేస్తున్న జగిత్యాలకు చెందిన అరుణ్ బావిలో మునిగి మృతి చెందగా నివేష్, అశ్విన్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది 2 గంటలు శ్రమించి అరుణ్ మృతదేహాన్ని కారును బయటకు తీశారు. ఆశీష్ బాడీని గట్టిగా కప్పమని చెప్తున్నా నేను అందుకే బాడీ లూజ్ పట్టుకోండి చెప్పు ఆ